అటు ఏపీ ప్రభుత్వం ఇటు అంగన్వాడీలు ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు. సమ్మెను సైడ్కు పెట్టేసి గప్చుప్గా విధుల్లో చేరాలంటూ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. తమ జీతాలు పెంచుతూ బటన్ నొక్కకపోతే వైసీపీ సర్కార్ అడ్రస్ గల్లంతయ్యే బటన్ తాము నొక్కుతామంటూ రివర్స్లో వార్నింగ్ ఇచ్చారు అంగన్వాడీలు. సై అంటే సై అన్నట్టుగా తయారైన పరిస్థితితో వివాదానికి ఫుల్ స్టాప్ ఎలా పడుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. 22 రోజులుగా అంగన్వాడీల సమ్మె. వీధులను వదిలి విధుల్లో చేరాల్సిందే అన్న ప్రభుత్వం. జీతాలు పెంచే వరకు తగ్గేదేలే అంటున్న ఉద్యోగులు. ఏపీలో అంగన్వాడీ వర్కర్ల సమ్మె ఉధృతంగా సాగుతుంది. కనీస వేతనాలు, గ్రాట్యుటీ సహా తమ సమస్యల పరిష్కారం కోరుతూ గత 22 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలలో ఓట్ల కోసం హామీలిచ్చింది మీరు కాదా? మీ మాటలను నమ్మి ఓట్లు వేస్తే ఇలా అన్యాయం చేస్తారా అంటూ నిలదీస్తున్నారు ఉద్యోగులు. ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె ఆగదని తేల్చి చెబుతున్నారు. అంగన్వాడీ కార్యకర్తలపై ఏపీ ప్రభుత్వం కన్నెర చేసింది. తక్షణం డ్యూటీలో చేరకుంటే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. ఎవరెవరు విధులకు హాజరు కావడం లేదో వివరాలు సేకరించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే మంత్రుల ఇళ్లను సైతం ముట్టడించిన ఉద్యోగులు ఇప్పుడు డ్యూటీలో చేరకుంటే యాక్షన్ తప్పదని ప్రభుత్వం హెచ్చరించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగన్ వేతనాలు పెంచేలా బటన్ నొక్కాలి, కాదంటే మేము మరో 3 నెలల్లో నొక్కే బటన్తో వైసీపీ అడ్రస్ గల్లంతవుతుందంటూ వార్నింగ్ ఇస్తున్నారు అంగన్వాడీలు. జనవరి 3వ తేదీలోగా ప్రభుత్వం తమ డిమాండ్స్ పై నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. గతంలో జయలలిత గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధర్నా చేశారని ఎన్జిఓలు అందరినీ 156,000 మందిని తీశారు. తీసిన తర్వాత ఏమైంది? జయలలిత గారు ఉద్యోగం పోయింది. ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఉద్యోగస్తులు ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవించాలి. మేమేం అడుగుతున్నాము? తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తానని మీరే పాదయాత్రలో చెప్పారు. తాము ఇంతలా అవస్థలు పడుతుంటే మాపై కనీసం సీఎంకు కనికరం లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మంది కార్యకర్తలు సమ్మెలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంతో వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని తేల్చి చెబుతున్నారు. ఇస్తున్నాం కదండి, మరి మీరు ఉద్యోగాలు తీసేస్తే తర్వాత మేమేం చేయాలని చేస్తాం కదా. అందుకని మీరు ఉద్యోగాలు తీసి చూడండి, మేమేం చేయాలని మేము కూడా చూపిస్తాం మీకు. ఇవి బెదిరింపులేనండి. బెదిరింపులకు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము లొంగేది లేదండి. మా సమస్యలు పరిష్కరించినంత వరకు మేము పోరాడుతూనే ఉంటామండి. ఇదే కాదు, గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే మేము పోరాటంతోనే సాధించుకుంటున్నాం. కానీ మాకంటూ ఎవరు ఇదవటం లేదండి. ఎంతమందికండి ఉద్యోగాలు తీసేస్తే అందరికీ తీసివ్వండి. అతను పుణ్యం అంటూ రోడ్ల మీద ఇదవుతాము. అతను ఏదో అనుకుంటున్నారు, వీళ్ళు ఓట్లు వేస్తే మేము గెలుస్తామని చెప్పేసి ఒక్కొక్క అంగన్వాడీ టీచరు పరిధిలో 200 కుటుంబాలు ఉన్నాయండి. ఆ 200 కుటుంబాలు కూడాను మేమేంటన్నది మేము చూపిస్తామండి. వాళ్ళందరికీ మోటివేషన్ చెప్పి, అమ్మ మా కడుపులు కొట్టారు వీళ్ళు, ఇలా ఉంది పరిస్థితి, ఈ పాలన ఎలా ఉంది, మీరేం చేస్తారో మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళకి మేము చెప్తామండి. వాళ్ళతో మొరపెట్టుకుంటామండి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సమ్మె సుఖాంతమయ్యేందుకు ఛాన్సులు కనుమరుగయ్యాయి. అదే సమయంలో ప్రభుత్వం వారికి డెడ్ లైన్ విధించింది. ఈ నెల 5వ తేదీలోగా సమ్మె విరమించకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. గ్రాట్యుటీ విషయం తమ పరిధిలో లేదన్నది. తాజాగా జరిపిన చర్చలు కూడా విఫలం కావడంతో అంగన్వాడీలకు నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. ప్రభుత్వంతో పట్టుదలకు పోతే మొదటికే మోసం వస్తుందనే భయం కూడా వారిలో ఉంది. ఇప్పటికే అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి సచివాలయ సిబ్బందితో పని కానిచ్చేస్తోంది ప్రభుత్వం. పలు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో చివరకు వార్నింగ్ ఇస్తూ అంగన్వాడీ సంఘాలకు నోటీసులు జారీ చేసింది. 5వ తేదీలోగా విధుల్లో చేరాల్సిందేనని తేల్చి చెప్పింది. అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగులు ఎవరూ కూడా మెట్టు దిగేందుకు సిద్ధంగా కనిపించడం లేదు.